హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 4 రోజుల నుంచి ఒక చర్చ సాగుతా ఉంది. ఒకవైపు ప్రభుత్వము, ఇంకోవైపు విద్యార్థులు. ఒకవైపు ప్రభుత్వం ఏమో మేము అక్కడ పరిశ్రమలు తీసుకొస్తామంటుంది. దానికి వ్యతిరేకంగా ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయి. ఈ 400 ఎకరాలకు సంబంధించి ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. ఇది లంగ్స్కి ఏదైతే హైదరాబాద్కి గుండెకాయ లాంటి అడవి ఇది, దీన్ని నాశనం చేయొద్దంటూ కూడా విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంది ఈ హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి ఎందుకు ఈ వివాదం అనేది బయటకు వస్తూ ఉంది? 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు చర్యలు తీసుకుంటా ఉన్నదనే అంశాలన్నింటినీ కూడా చర్చిద్దాం. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు దాసరి ఉషా గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు అసలు ఒక హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి అందులో చదువుకునేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది అందులో? ఫస్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి పక్కన పెడితే ఈ పర్యావరణం గురించి మాట్లాడాలన్న మనం ఫస్ట్. ఎందుకంటే ఈ భూమి ఏర్పడ్డప్పుడు మనుషులు ఎవరు ఫస్ట్ లేరు. ఈ పర్యావరణం, ఈ చెట్లు, ఈ వృక్షాలు ఇవి వచ్చిన తర్వాతనే మనుషులం వచ్చినాం. అవి ఇచ్చే గాలి వల్లనే మనం పీల్చుకుంటూ నేడు జీవితాన్ని ముందుకు వెళ్ళగలుగుతున్నాం, బతుకుతున్నాం అసలు బేసికల్లీ. సో ఇది ఈ భూమి ఎవరిది అని అంటే ముందు వృక్షాన్ని, ముందు జంతువులే, దాని తర్వాత మనం వాటి మీద పెత్తందనం చేస్తున్నాం. సో ఇప్పుడు హెచ్సియు విద్యార్థులు కూడా ఇది మా భూములు, మా విద్యార్థుల భూములు అని అంటలేరు. వాళ్ళు ఏమంటున్నారు, ఇది పర్యావరణాన్ని రక్షించడం కోసం మా భూముల లెక్క మీరు రిజర్వ్ చేయండి, దీన్ని రిజిస్టర్ చేయండి అని అంటున్నారు. అంతేగాని విద్యార్థులు ఎవరు ఎన్ని రోజులు ఉంటారు అన్న? 4 సంవత్సరాలు ఉంటారు, 6 సంవత్సరాలు ఉంటారు మహా అంటే. వాళ్ళ టైం పీరియడ్ అయిపోతే వాళ్ళు ఉండరు ఆ హెచ్సియులో. దేర్ ఆర్ నో పర్మనెంట్ స్టూడెంట్స్ ఇన్ హెచ్సియు. అందరూ కూడా టెంపరీ. ఈ రోజు వస్తారు, 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి సెటిల్ అయిపోతారు. కానీ నేడు వాళ్ళు ఆ విద్యార్థులు ఎందుకు ఆ గోస భరించాల్సి వస్తుంది? ఎందుకు ఆ లాఠీ చార్జ్? ఈ రోజు పొద్దున కూడా పోలీసులు వచ్చి వాళ్ళని గొడ్డును బాదినట్టు బాధితే ఆ రక్తపు బొట్టు ఎందుకు హెచ్సియు గడ్డ చూడాల్సి వస్తుంది? ఎందుకంటే వాళ్ళ తపన ఈ వాతావరణం మన వచ్చే తరానికి మనం ఏమిస్తాం, ఈ వాతావరణం కూడా ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పటికే నేను ఖరగ్పూర్లో చదువుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాను. మా ఖరగ్పూర్లో, ఐఐటి ఖరగ్పూర్లో 2300 ఎకర్స్ భూమి. ఆ భూమిలో ఎంతో ప్రశాంతంగా చదువుకుంటామన్నా. సైకిల్లో యూజ్ చేస్తాం ఇప్పటికీ కూడా. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి అని చెప్పేసి మాకు రూల్ లెక్క ఉన్నది. మేమందరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినాం. ప్రతి దగ్గరికి సైకిళ్ళ మీద పోయేది. ఢిల్లీకి పోయిన తర్వాత ఎందుకు ఇంత కేర్ఫుల్ గా ఐఐటి ఖరగ్పూర్ని ఎందుకు ఆ విధంగా ఉంచిల్లు అనేది ఢిల్లీకి పోయిన తర్వాత సోయొచ్చింది. ఢిల్లీకి పోయిన తర్వాత ఏంది, అక్కడ వింటర్ అయిందంటే మొత్తం కాలుష్యం వస్తుంది. ఇప్పుడు దానికి రూల్స్ ఎట్లున్నాయి? ఆ కాలుష్యం వల్ల ఆడ్ ఈవెన్ కార్స్ యూజ్ చేయాలి అంటే, ఒక రోజు ఆడ్ వెహికల్స్ మాత్రమే, ఒక రోజు ఈవెన్ వెహికల్స్ మాత్రమే. హాలిడేస్ ఇస్తున్నారు. దేనికి? పర్యావరణ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి హాలిడేస్ ఇస్తున్నారు. అదే విధంగా ఎందుకంటే పిల్లలు ఆ పొల్యూషన్ లో వెళ్ళలేరు, వాళ్ళ మొత్తం ఆస్తమా పేషెంట్స్ అయిపోతారు, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అయితే లంగ్స్ ఇష్యూ వస్తుంది వాళ్ళకి. చిన్నపిల్లలు బ్రీత్ చేయలేరు అసలు ఆ గాలిని. ఇంటి లోపల మేమందరం అసలు ఇంక్లూడింగ్ నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నా, అయినా కూడా అక్కడికి పోయిన తర్వాత కన్వర్టబుల్ వాటిని యూజ్ చేస్తున్నా. అంటే దాన్ని ఏమంటారు, క్లియర్ చేస్తుంది కదా అట్మాస్ఫియర్ ని. ఆ విధంగా అట్లాంటి మెషిన్స్ ని యూజ్ చేస్తున్నాం ఏసీ కూలింగ్ కి. కానీ ఇది వాతావరణాన్ని కొంచెం కాలుష్యంగా నుంచి, పొల్యూషన్ నుంచి మంచి ఎయిర్ రావడానికి అట్లాంటి మెషిన్స్ ని యూజ్ చేస్తుండే. ఇంకా అసలు ఢిల్లీ ఇప్పుడు ఎట్లా తయారైపోయింది? అక్కడ ఎవరైనా లంగ్స్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ వెళ్ళనుకోండి, ఆక్సిజన్ సిలిండరే గతి. ఇంకా వింటర్ వచ్చిందంటే పోవాలి హాస్పిటల్కి. అట్లాంటి గతి చూసినాం. కాంక్రీట్ జంగల్ లెక్క మారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఈ విధంగా ఉన్న. ఇది ఒక్కటే కాదు, హెచ్సి ఒక్కటే కాదు వాళ్ళ టార్గెట్. డే 1 నుంచి చూడండి, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అక్కడా వదలలేదు. అది 10 years బీఆర్ఎస్ పాలనలో మనకు గడపడలేదు. కాంగ్రెస్ వచ్చిన వెంటనే హైకోర్టు కోసం మేము భూములు లాక్కుంటున్నాం అని చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ రాజేందర్ నగర్ నుంచి తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ దామగుండం కొన్ని లక్షల చెట్లన్నా రాత్రికి రాత్రే మళ్ళీ లేదన్నా మంచిగా వస్తారా, పొద్దున వచ్చి మళ్ళీ పూజ చేసేదన్నా ఎత్తరా అంటే కాదు. దొంగలు లెక్క గుట్టు చప్పుడు తెలియకుండా రాత్రికి రాత్రి జేసీబీలను పంపించి నరికి పడేస్తారు. ఇక్కడ హైడ్రా కూడా, ఇక్కడ కూడా ఇది మూసీ నది అని చెప్పేసి దాని బ్యూటిఫికేషన్ అని చెప్పేసి, సుందరీకరణ అని చెప్పేసి హైడ్రా పేరుతోటి పేదల ఇళ్ళని, అది కూడా గంతే సాటర్డే సండే రాత్రికి రాత్రి చేసి పడేస్తారు. కోర్టుని కూడా ఆశ్రయించొద్దు వీరు అని చెప్పి. అదేం లీగల్ ప్రాసెస్? ఇప్పుడు హెచ్సియు భూమి కూడా పేరుకి ప్రభుత్వ భూమి ఆబ్వియస్లీ, కానీ 1975లో ఒక రాష్ట్రపతి గెజిట్ ప్రకారం అది అసలు ఎవరికి ఇచ్చిన భూమి. ఇదే ఇందిరాగాంధీ గారు 2300 చిల్లర ఎకరాలని మన హెచ్సియుకి కేటాయించడం జరిగింది.
అది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు హెచ్సియు వాళ్ళు, కానీ అది నిజంగా చెందాల్సింది. అప్పుడు నువ్వు పాత పద్ధతిలో పోతే నీకు తెలుస్తుంది ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందని. ఇది ప్రభుత్వం పైన లీగల్ గా ఉన్నది, రిజిస్ట్రేషన్ ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తే ఆ లీగల్ లూప్ హోల్స్ తీయాలని అంటే నువ్వు ఎక్కడి నుంచో తీయాలి. కానీ నీకు కావాల్సింది ఏంటి? ఈ 400 ఎకరాల భూమి కావాలి, దీని లేఅవుట్ల లెక్క మార్చాలి, దీని నుంచి పైసలు. నీకు రియల్ ఎస్టేటే తెలుసు కాబట్టి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేటే తెలుసు కాబట్టి ఇవి అమ్మాలే, పైసలు తెచ్చుకోవాలి, ఇది మాత్రమే తెలుసు కాబట్టి ఈ 400 ఎకరాల భూమిని ఎట్లా ఒకటి తీసుకుందాము అని చెప్పేసి దాని మీద కన్నేసి అక్కడ పరిశ్రమలు తీసుకొస్తాము, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉన్నారు. పరిశ్రమలే తీసుకొని రావాలి అని అంటే వీళ్ళే చెప్పిళ్ళు కదా. అక్కడ ఒక సిటీ, ఫ్యూచర్ సిటీ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. ఈరోజు పొద్దునే వచ్చేటప్పుడు చూసిన 30,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ కోసం కేటాయిస్తున్నారు. 30,000 ఎకరాల భూమి నీకు వద్దు, 30,000 ఎకరాల భూమి సరిపోతలేదా నీకు? 400 ఎకరాల భూమి, అది కూడా పచ్చని చెట్లు, అక్కడ ఉన్న జీవితాన్ని గడుపుతున్నటువంటి జీవం ఉంది, వన్యప్రాణులు ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, తాబేలు, స్టార్ టార్టాయిసెస్ ఉన్నాయి, అదే విధంగా పీకాక్ మన నేషనల్ యానిమల్ ఉంది. ఇవన్నీ ప్రొటెక్టెడ్ స్పీషీస్. ఒకసారి పులుల్ని కూడా చూసిల్లంట, అనకొండ, ఎన్నో స్నేక్స్, ఇవన్నీ మనం చూసింది. ఇవన్నీ మనకి పేపర్లలో కనిపించినటువంటి విషయాలు. అట్లాంటి ప్రొటెక్టెడ్ స్పీషీస్ ఉన్నాయి, ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఇంకా నీకు డెవలప్మెంటే కావాలి అని అనుకుంటే దీని నా డెవలప్మెంట్ అనేటిది ఎట్ వాట్ కాస్ట్? ఫ్యూచర్ లేని డెవలప్మెంట్ ఇది. ఫ్యూచర్ లేకపోతే డెవలప్మెంట్ ఎందుకు మనకి? గాలి లేకపోతే డెవలప్మెంట్ ఎందుకు మనకి? ఇప్పుడు మనకి రోడ్ వేసుకోవాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఫస్ట్ వచ్చేది రోడ్డే కదా. ఇప్పుడు రోడ్ వేస్తున్నాం, మనకి చాలా మంది ఉన్నారు, మనకి ఇంకా రోడ్లు కావాలి అని అంటే మన ఇళ్లలోని తీసేసి రోడ్లు వేస్తారా ఏంది? కాదు కదా. ఆ రోడ్డు పైన ఒక ఫ్లైఓవర్లు వేసిళ్ళు, ఆ రోడ్డు పైన మెట్రో వేసిళ్ళు, అది డెవలప్మెంట్ అంటే. దట్ ఈస్ కాల్డ్ విజన్ ఉన్న డెవలప్మెంట్ అంటే ఆ విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? భూమిని మొత్తం తగలబెట్టేస్తున్నారు. అక్కడ ఉండే సల్మాన్ ఖాన్ ని ఒక్క జింకని చంపినందుకు ఆయన జైలు వేసిళ్ళు. అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంకా ఎన్ని సంవత్సరాలు అసలు కొంచెం ఆలోచించండి. ఇన్ని జీవితాలని, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకి ఇన్నిటికి ఆయన భంగం కలిగిస్తున్నాడు, చంపేస్తున్నాడు. అక్కడ ఏం లేవు అంటే తనే పోయి చూసినట్టుగా ఒక నిండు అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అక్కడ ఏం లేవు, కొన్ని గుంటనక్కలే అక్కడ ఏదో చేయాలని చూస్తా ఉన్నాయి. సో అక్కడ ఎలాంటి వన్యప్రాణులు కానీ ఎట్లాంటివి లేవు, సింహాలు లేవు, పులులు లేవు, ఏం లేవు, కేవలం దీని వెనుక కొన్ని రాజకీయ శక్తులు బురద చల్లడానికి చూస్తా ఉన్నారని చెప్పి మాట్లాడతారు. అందుకనే ఎన్ఎస్యుఐ వాళ్ళు ఏం పెట్టిళ్ళు ట్వీట్? వాళ్ళు ఎన్ఎస్యుఐ ఎవరిది? అసలు కాంగ్రెస్ పార్టీ విభాగమే కదా, విద్యార్థి విభాగమే కదా. హెచ్సియులో ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ విభాగం ట్వీట్ ఏం చేసిళ్ళు? నో పీకాక్, నో డీర్స్, నో సెన్స్ అని పెట్టిళ్ళు. అంటే ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రికి కామన్ సెన్స్ లేదు, మా కాంగ్రెస్ నుంచి ఉన్న ముఖ్యమంత్రికే కామన్ సెన్స్ లేదు అని చెప్పేసి ట్వీట్. దాని మీనింగ్ అది. అంటే ఇప్పుడు ఎన్ఎస్యుఐ స్టూడెంట్సే, వాళ్ళ విద్యార్థులే రివర్స్ అవుతున్నారు. ఎందుకు రివర్స్ అవుతున్నారు? అక్కడ జింకలు లేకపోతే వాళ్ళు అట్లా అంటారు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీకు నో సెన్స్ అని అంటారా? ఆ విధంగా అనాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ముఖ్యమంత్రులు, అక్కడ ఉండే మంత్రులు, కాబట్టే ఆ విధంగా అంటున్నారు. అయినా ఈ విద్యార్థులందరూ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ఇంకేదో నాయకులు, సిపిఐ నాయకులు అని చెప్పేసి అంటున్నారు కదా. వాళ్ళు మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. ఒకవేళ మీరే చూడండి, మీకు ఇన్ని పైసలు ఇస్తా నేను, నా కోసం మీరు లాఠీ దెబ్బలు తినగలుగుతారా? ముఖ్యమంత్రి మిమ్మల్ని కూడా అడుగుతున్నా నేను, మీకు ఎన్ని కావాలో అన్ని పైసలు ఇస్తా, మీరు చెప్పండి, మీరు మా కోసం లాఠీ దెబ్బలు తినండి. 4 కోట్ల మంది తెలంగాణ, నాకు ఒక్కదానికి సాధ్యంగా కాదేమో, కానీ 4 కోట్ల మంది జనాలు ఉన్నారు. నేడు మీకు ఎంత కావాలో చెప్పండి, 4 కోట్ల మంది జనాభా మీకు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి, మీరు దెబ్బలు తింటారంటే. అట్లా లాఠీ దెబ్బలు పైసలు ఇస్తే తింటారా వాళ్ళు ఏమన్నా? మరి ఈ విధంగా మాటలు మాట్లాడితే వాళ్ళకి నిజంగానే కోపం వస్తుంది. కోపం వచ్చి నిజంగానే ఏమవుతారు? బీఆర్ఎస్ నాయకుల లెక్కనే తయారవుతారు. రేపు రాబోయే తరానికి వాళ్ళే. ఇప్పుడు తెలంగాణ పార్టీ అంటే ఏదంటారు? బీఆర్ఎస్ పార్టీ అంటారు. సో ఈ తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇప్పుడున్న విద్యార్థుల నాయకుల్ని, ఎవరినైతే వాళ్ళు పేడ్ బీఆర్ఎస్ బీజేపీ అని అంటున్నారో, లేకపోతే ఫేక్ బీఆర్ఎస్ కార్యకర్తలు అని అంటున్నారో, వాళ్ళు ట్రూ బీఆర్ఎస్ నాయకుల లెక్క తయారవుతారు, ట్రూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లెక్క తయారవుతారు. దే విల్ రూల్ అవర్ తెలంగాణ ఇన్ ద ఫ్యూచర్. దట్ విల్ హ్యాపెన్ సూన్. ఇది ఒక్క ఇష్యూ కాదు తల్లి, చాలా వరకు లగచర్ల ఇష్యూ కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల అంశాల విషయాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా ఇండ్లు ఏదైతే కూలగొట్టిరో హైడ్రా అని చెప్పి, అందులో కూడా చాలామంది జనాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నా, ధర్నాలు చేసినా కూడా దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళే ఉండి చేపిస్తున్నారు అని చెప్పి చాలా విషయాల్లో మంత్రులు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, చివరికి ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు.
అంటే ఏముంది అనుకోవచ్చు, ఎందుకు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని పదే పదే అనాల్సి వస్తుంది? ఎందుకంటే భయం వాళ్ళకి. అమ్మో బీఆర్ఎస్ పార్టీ అంటే భయం. ఎందుకంటే తెలంగాణని కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీయే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ముద్రిస్తే, వీళ్ళకి ఆ ముద్ర ఇస్తే మిగిలిన నార్మల్ జనాలు ఎవ్వరు కూడా వాళ్ళ జోలికి వెళ్ళరేమో అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఈ పార్టీకల్లా వాళ్ళకి అర్థం కావాలి. ఇదే ఇంకొన్ని రోజులు ఇంకా ఇట్లా గడుస్తూనే ఉన్నది అనుకోండి, మరో శ్రీలంక లెక్క తయారవుతుంది. మరో శ్రీలంక అంటే ఏంటంటే అక్కడ ఉన్న మంత్రుల ఇల్లు, ముఖ్యమంత్రుల ఇళ్ళకి పోయి తగలబెట్టి పడేసిళ్ళు. బంగ్లాదేశ్ లో పారిపోయింది ప్రధానమంత్రి. ఆ విధంగా ఇక్కడ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రిని తరిమి కొట్టే రోజులు వస్తాయి వాళ్ళని. ఆ విధంగా వాళ్ళే చేసుకుంటున్నారు, ఇంకెవరో కాదు. ఇప్పుడు అంటున్నారు కదా, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నాయకులే, వీళ్ళ వచ్చేటోళ్ళు అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే అని అంటున్నారు కదా. అప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ తోటే నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత ఆ కార్యకర్తలే, ఆ నాయకులే, ఆ అభిమానులే వాళ్ళని తరిమి కొడతారు. ఇంత ఇష్యూ అవుతున్నా కూడా ప్రభుత్వము పాపం విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. సరే వాళ్ళు అన్నట్టు ప్రతిపక్షాల ఇంకోటి అనుకుంటే, సో వాళ్ళ కడుపు నొప్పి అనేది కనిపిస్తూ ఉంది. వద్దు తీసుకోవద్దు అన్నట్టు చాలా మంది ప్రతి ఒక్క విద్యార్థి ఖండిస్తూ ఉన్నారు. మరి ఇది ఎందుకు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు వాళ్ళని పిలిపించుకొని అట్లా కాదు బాబు మనం ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, ఒక విజనరీతో ఆలోచిస్తున్నామని మాట్లాడలేకపోతా ఉన్నారంటే ఏమనుకోవచ్చు అన్న? ఆ సోయి ఎక్కడ ఉందన్న? చిన్న పిల్లలు, గురుకులాల్లో చదువుకునే పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పాము కాటుతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా సూసైడ్లు అన్న, చిన్న పిల్లలు గురుకులాల్లో చదువుకునే ఒక అమ్మాయి 2nd floor కి వెళ్ళి కింద దూకింది. ఎందుకంటే ఆ ఆవేదన, ఆ బాధలు తట్టుకోలేక, వాళ్ళు పెట్టే ప్రెషర్స్ తట్టుకోలేక అక్కడ చిత్రహింసలు పెడుతున్నారు అక్కడ ఉండే వార్డెన్లు, ప్రిన్సిపల్లు అని చెప్పేసి. ఇట్లాంటి చిన్నారులే మనుషులే చచ్చిపోతున్నారు. చచ్చిపోతుంటే దాదాపు 80 మంది విద్యార్థులు చచ్చిపోతుంటేనే కనికరం లేనటువంటి వ్యక్తి ఇప్పటి వరకు విద్యాశాఖకు సపరేట్ గా ఒక విద్యాశాఖ పెట్టి దానికి ఒక మినిస్టర్ ని అప్పచెప్పలేకపోయిండు. అట్లాంటి వ్యక్తి నుంచి మనం పర్యావరణం రక్షించుతాడని చెప్పి ఎట్లా అనుకుంటాం? మనుషులే, సాటి మనుషులే, రాబోయే తరం తెలంగాణ పౌరులే, జీవించుతోని మాట్లాడుతున్నటువంటి విద్యార్థులే రోడ్డెక్కి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అయినా కూడా చలనం లేనటువంటి వ్యక్తికి పర్యావరణం గురించి, పాపం మూగజీవుల గురించి చలనం ఎట్లొస్తాను అనుకుంటున్నారు? పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు కదా, ప్రజా ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం, ప్రజల సమస్యలు మేము పట్టించుకుంటాము, మా దగ్గరికి రండి అని చెప్పి. పెద్ద సమస్య అవుతుంది, మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నిండు అసెంబ్లీలోనే మాట్లాడితే అబద్ధాలు మాట్లాడతాడు. ఆయన నోటితోటే నేను డ్రోన్ ఎగరేసిన ఒక ఇంటి నుంచి కావాలంటే 500 రూపాయల ఫైన్ పెట్టాలి, కానీ నన్నే జైల్లో పంపించింది, అదేదో పెద్ద గొప్ప విషయం అయినట్టు. అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఆయన ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా? ఆయన మంచిగా క్లియర్ గానే చెప్తాడు. ఏమని చెప్తాడు? నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ ని అని అంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మంచిగా భూములన్నింటినీ అమ్మి పడేసే ప్రయత్నం చేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు కూడా ఎన్నో భూములని. అదే విధంగా ఆయన ఏం చెప్పిండు? నేను గుంపు మేస్త్రి అని చెప్పిండు. నిజంగా కట్టని తగలబడ్డది, అతికించే పాలననే చూస్తాను. ఇంకా ఇట్లాంటి ఎన్ని చెప్పలేదు మనకి, అవన్నీ నిజాలే, కానీ మనకే అర్థం కావట్లే. మనం అర్థం చేసుకునే తీరులో అర్థం చేసుకోవట్లే. మనం ఏమనుకున్నాం, ఓ ఏదో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని అంటే భూమి ధర పెరిగిపోతుందేమో అని అనుకున్నా, కానీ చూస్తే ఏమైంది? అసలు భూమి కొనుక్కునేటట్టే లేదు, భూమి అమ్మేటట్టు లేదు, నాకు కొనుక్కునేటట్టు లేదు. భూమి వాల్యూ ఎప్పుడు తగ్గదు అని అనుకున్న తెలంగాణ భూమి ధరని డబేలు అనేసి కింద పడేసిండు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు అసెంబ్లీలలో. దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకునే తీరులో అర్థం చేసుకుంటే నిజంగా ఆయన చెప్పిన పాయింట్ మనకు అర్థమవుతుంది. చెప్పే విధానం కరెక్ట్ చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు మంచినే బరాబర్. మనకే కొంచెం నిజంగా టైంకి వచ్చినప్పుడు అర్థం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు అర్థమైంది, హెచ్సియు భూములను అమ్మేస్తుంటే. ఆయన ఇంకా ఎన్ని చెప్పిండు ఇట్లా. గుంపు మేస్త్రి అంటే అతికించుడు అని అన్నాడు, గదే అతుకులతోటి గురుకులాలను నడిపమంటే గది నడుస్తుందా? అది చెప్తే అందరు ఇంటర్ అన్నాడు గుంపు మేస్త్రి లెక్క. కానీ ఇప్పుడు ఏమైంది? చెప్పిన ఆ మాట నా మంత్రులు కూడా ఇంటలేరు అని అంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు కనీసం ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేలు నిల్చోట్లే. ఆ గౌరవం వాళ్ళ పార్టీ వాళ్ళే ఇస్తలేరు, ఇంకా రాష్ట్ర ప్రజల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇదే యూనివర్సిటీకి సంబంధించి అసలు విద్యార్థులు వాళ్ళు పడే బాధను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి అక్కడ ఒకవేళ పరిశ్రమలు ఇవన్నీ నిర్మిస్తే 400 ఎకరాల పరిస్థితి ఏంది అసలు? అది చాలా అంటే హైదరాబాద్కి ఆక్సిజన్ ఇస్తుంది అంటున్నారు, చాలా ప్రాధాన్యం అని చెప్తా ఉన్నారు. ఒకవేళ అడవే లేకపోతే పరిస్థితి ఎట్లా ఉండవచ్చు ఊహించుకుంటే? అసలు ఊహకి అందనటువంటి పరిస్థితి అన్న. ఎందుకంటే ఫస్ట్ ఆ 400 ఎకరాల భూమిని మొత్తం ధ్వంసం చేస్తున్నారు. అది ఐటీకి ఇస్తామని అంటున్నారు, కానీ మనకు తెలిసిందే
ఫస్ట్ థింగ్ డెవలప్మెంట్ అని అన్నప్పుడు ఐటీ వస్తుంది అని అన్నప్పుడు కంపెనీస్ ఏంటి అంటే అని ఆలోచిస్తాం. అసలు రేవంత్ రెడ్డి గారు ఈ 15 నెలల పాలనలో మనకి ఎట్లాంటి కంపెనీస్ తోటి టై చేసిండో మనకు తెలుసు. అన్ని ఫేక్ కంపెనీస్. ఆడ యూఎస్ కి పోయి మళ్ళీ ఏనుముల వాళ్ళ కంపెనీలతోటి డైరెక్టర్లతోటి ఒప్పందాలు రాయించుకోవడం. అసలు కనీసం పేరు కూడా తెలియదు, కనీసం ఎన్ని నెలలు ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్ని నెలలు అవుతుందో కూడా తెలియనటువంటి కంపెనీస్ కి మన తెలంగాణ ప్రభుత్వం తోటి ఒప్పందాలు కూర్చిండు. అట్లాంటి తెలివితోటి ఇప్పుడు 400 ఎకరాల భూమి ఐటీ ఇస్తారని అంటే ఫస్ట్ థింగ్ ఎట్లాంటి కంపెనీస్ కి ఇస్తాడనే, ఫస్ట్ ఇస్తాడా ఇడా అనేది డౌట్. సెకండ్ థింగ్ ఇస్తే కంపెనీస్ కి ఎట్లాంటి కంపెనీస్ కి ఇస్తారా అని డౌట్. నెక్స్ట్ మొత్తం పోయింది అనుకో 400 ఎకరాలు, అక్కడ ఉండే ప్రాణులు, అక్కడ పాములు కూడా ఉంటాయి. అనొక్కడా నేను ఈరోజు ఫోటో చూసాను, అది ఏడికి పోతుంది. అట్లాంటి ఎన్నో ఇంకా వెనమ స్నేక్స్ కూడా ఉంటాయి, విష పాములు. అవన్నీ ఎక్కడికి పోతాయి? అవన్నీ మన ఇళ్లలోకే వస్తాయి. దానివల్ల మనకి కూడా ప్రమాదం. వాటికి మాత్రమే కాదు, మనకి కూడా ప్రమాదం, చిన్నపిల్లలకి కూడా ప్రమాదం. అవన్నీ ఏ విధంగా సర్వైవ్ అవుతాయి? స్టార్ టార్టాయిస్ అయితే అంతరించిపోతాయి. ఎన్నో జీవులు అక్కడ ఉన్నాయన్నీ కూడా చనిపోతాయి ఏదో ఒక రోజుకి. అసలు వృక్షం లేదు అని అంటే ఇందాక కాంక్రీట్ జంగల్ అని చెప్పాను, ఢిల్లీ అని చెప్పాను. మరో ఢిల్లీ అనేది అసలు చాలా చిన్న పదం. ఎందుకంటే ఇక్కడ ఆ ఢిల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదొక క్యాపిటల్. దానికి మెజర్స్ తీసుకోవడానికి అక్కడ పార్లమెంట్ ఉంటుంది కాబట్టి తరచుగా ఎంపీలు వెళ్తారు కాబట్టి దానికి మెజర్స్ తీసుకోగలుగుతారు. కానీ హైదరాబాద్లో మెజర్స్ తీసుకుంటారా అని కూడా డౌటే. ఆ విధంగా అట్లాంటి వస్తే ఇంకా ఇక్కడ జరిగేటటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగినప్పుడు, ఇక్కడ ఏమన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఇట్లాంటి ఫారెస్ట్ లేకపోతే ఎక్కడి నుంచి దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం ఆ ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ ని? అంటే తర్వాత మునిగిపోతుంది అన్నట్టే కదా హైదరాబాద్ ని. మునిగిపోతుంది కాదు, మనమే ముంచుతున్నాం దాన్ని అన్నట్టు. ఇప్పుడు హైదరాబాద్ ని ముంచేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే. సో ఇట్లాంటి ఆపదల నుంచి బయటపడాలి అని అంటే మన గ్రౌండ్ లెవెల్ వాటర్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇట్లాంటి ఫారెస్ట్ మనకి ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ, అక్కడ న్యాచురల్లీ ఫార్మ్డ్ రాక్స్ ఉన్నాయి. అట్లాంటి వాటిని, అట్లాంటి ఫార్మేషన్స్ మళ్ళీ మనకి ఎక్కడ దొరుకుతాయి? అట్లాంటి బయోడైవర్సిటీ ఆలోచించట్లేదు అసలు. మరి తర్వాత హైదరాబాద్ కావచ్చు, మీరు అన్నట్టుగా ఏదైనా విపత్తుకు సంబంధించినటువంటి సంఘటనలు జరిగినప్పుడు అట్లాంటి అడవులు అట్లాంటివి ఉంటేనే చాలా రక్షణగా మనం చూస్తూ ఉంటాము. మరి ఇదంతా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతా ఉంది? అసలు ఆయనకి ఈ 5 సంవత్సరాల తర్వాత ఆయన తెలంగాణలో ఉండడానికి ఫిక్స్ అయిపోయింది కావచ్చు అన్న. ఆయన ఇంకొకసారి ముఖ్యమంత్రి కాడు, సో తెలంగాణలో ఉండొద్దని అనుకున్నాడు కావచ్చు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవడు మనవరాలతో అందరితోటి బయటకు పోదామని అనుకున్నాడేమో. అందుకనే తెలంగాణ ఇట్లా గాలికి పోయినా కూడా ఏం కాదు అనే ఆలోచనలు ఉండడేమో. ఎందుకంటే ఇంకోసారి అయితే ముఖ్యమంత్రి కాడు ఆయన, అది అందరికి తెలిసిన విషయమే. ఆయన ఇక్కడ ఉండేటట్టు కూడా లేడు, ఇంకా వెళ్ళిపోతాను అనుకున్నాడేమో. అందుకనే ఎట్లా పోతున్నా కదా పైసలు వేసుకొని పోదామని చెప్పేసి ఈ విధంగా వేలంపాట పెట్టేసి ఈ విధంగా చేస్తున్నాడు అని అనుకుంటున్నాను. తర్వాత అసలు పాలన అనేది చూడలేం మనం. చూడడానికి అసలు ఏముంటది అక్కడ, మిగిలి ఏముంటది ఆయన దగ్గర నుంచి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ప్రతిరోజు ఒకటి అయితే స్టూడెంట్స్ మీద, లేకపోతే ప్రెస్ మీద, భూముల మీద, ఇవన్నీ నెగిటివ్ గానే ఉన్నాయి. పరిశ్రమలకి కూడా నెగిటివ్. అసలు కరెంట్ సప్లై లేకపోవడం వల్ల అసలు హైదరాబాద్ లో ఎన్ని పరిశ్రమలు మూసుకొని పోయినాయి 24 hours కరెంట్ సప్లై లేకపోవడం వల్ల. గ్రామీణ ప్రాంతాలలో కూడా అక్కడ కూడా రైతన్నలు ఎన్ని కష్టాలు పడుతున్నారు. రాత్రులు మళ్ళా పోయి వాళ్ళ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది కరెంటు కోసం. సో ఈ విధంగా కష్టాలన్నీ చూసిన తర్వాత ఎవరైనా ఆలోచిస్తారా? అసలు ఇప్పటికే అంటున్నారు ఇంకెన్ని రోజులు చూడాలి అని చెప్పి, వేస్ట్ చేసినాం రేవంత్ రెడ్డికి అని చెప్పి. ఇప్పటికే మళ్ళీ మనకి ఈ సిస్టమ్ మొదలైంది, ట్యాంకర్ సిస్టమ్. హైదరాబాద్ లో నీళ్లు లేక ట్యాంకర్ సిస్టమ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇట్లా రూల్ ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఎప్పుడు ఫుల్ స్టాప్ అవుతుంది రేవంత్ రెడ్డి పాలన అనుకుంటారు. మళ్ళీ ఇంకోసారి ఓటు ఎత్తరా ఆయనకి? మళ్ళీ భయం అవుతుంది వేయాలనంటే, వణుకు పుడుతుంది. అసలు నేడు హెచ్సిలో జరిగేటటువంటి ఇన్సిడెంట్ చూస్తే ఒళ్ళు గగ్గలు పోలుస్తుంది. అంటే ఇట్లాంటివి కూడా చేయగలుగుతుందా ప్రభుత్వం? ఇంత హీనమైన ఘోరమైన స్థితికి దిగజారిపోయి ఈ విధంగా కనీసం ప్రాణులని కూడా లెక్క చేయకుండా మొత్తం అన్నిటిని కూడా నాశనం చేసేస్తుందా అని చెప్పేసి ఒంట్లో ఒక గుండెలో ఒక బాధ, ఒక బరువు. ఎప్పుడు రా బాబు ఇది, ఇంకెన్ని రోజులు రా బాబు ఇది చూడాలి అని చెప్పేసి ఒక భయం. ఫైనల్గా ఏం చెప్తారు మన యూనివర్సిటీకి సంబంధించి? భూములు కావాలంటూ విద్యార్థులు తీసుకుంటాము, పరిశ్రమలు తెస్తామని ప్రభుత్వం. సో ఈ పోరులో ఎవరిని నెగ్గితే బాగుంటుంది? మీ సూచనలు ఏంటి? ఎట్లా? నేనైతే మన పర్యావరణం నెగ్గితే బాగుంటుంది. మరి ఆ పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసేది నిస్వార్థమైన
కల్మషం లేనటువంటి విద్యార్థుల చేతుల్లోనే పెడితే బాగుంటుంది. అందుకనే హెచ్సియు స్టూడెంట్స్కే, హెచ్సియు యూనివర్సిటీకి, ఆ హెచ్సియు యూనివర్సిటీకే ఈ భూములు చెందాలి. ఆ భూములని రిజిస్ట్రేషన్ కూడా మన ఒకనాడు ప్రెసిడెంట్ గెజెట్ తోటి ఏ విధంగానైతే హెచ్సియుకే చెందింది అని చెప్పేసి 2300 ఎకరాల భూమిని ఇందిరమ్మ గారే ఇచ్చారో, అదే విధంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఆ మొద్దు నిద్ర నుంచి లేచి అవి నిజంగా చెందాల్సింది హెచ్సియు యూనివర్సిటీకే కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదనే ఆ భూములన్నీ మీరు ఇస్తారు అని చెప్పేసి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప, మీరు చేసేటటువంటి పోరాటం మీకోసం కాదు, ఎంతో స్వచ్ఛమైన పోరాటం మన ఫ్యూచర్ కోసం. మన ఫ్యూచర్కి మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఈ పర్యావరణ తప్ప, కనీసం గాలి కూడా ఇవ్వకపోతే ఇంకెందుకు జీవించి. మరి అట్లాంటి పోరాటం మీరు చేస్తున్నందుకు మీ అందరికీ కూడా సెల్యూట్ తెలియజేసుకుంటూ, మరి ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరిని చూసే ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఏంటంటే, నేడు ఎవరికో ఏదో అయింది అని చెప్పేసి మనం మాట్లాడకుండా ఉంటే మనకేదైనా అయినప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హెచ్సియు విషయంలో, ఇది కేవలం హెచ్సియుకి సంబంధించింది కాదు, మన హైదరాబాద్కి సంబంధించింది, మన తెలంగాణకి సంబంధించింది, మన భవిష్యత్తు భావి తరాల గురించి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరిని దీని గురించి మాట్లాడవలసిందిగా, పోరాటం చేయవలసిందిగా కోరుకుంటూ జై తెలంగాణ.